అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ హీరోయిన్లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది పూజా హెగ్డే. అంతేకాదు పాన్ ఇండియా స్టార్ హీరోస్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లతో కూడా స్క్రీన్ పంచుకొని తన టాలెంట్ ఏంటో చూపించింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా సక్సెస్ లేకున్నా తన డిమాండ్ మాత్రం తగ్గలేదు. మరోవైపు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా మంచి స్టార్డంతో అక్కడ కూడా సినిమాల్లో నటిస్తోంది. ఇలాంటి తరుణంలో పూజా హెగ్డే చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సినీ పరిశ్రమ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇది నిజమని తేలుతూనే ఉంది. హీరోని చూసే సినిమా బిజినెస్ అవ్వటం కానీ లాభాలు రావటం కానీ జరుగుతోంది. అందుకే కథలు, కథనాలు అన్ని హీరో కేంద్రంగానే ఉంటాయి. అయితే అన్ని రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఉన్నట్లుగానే సినీ పరిశ్రమలోనూ హీరో హీరోయిన్ల మధ్య వివక్ష ఉందని ఎందరో బహిరంగంగానే చెప్పారు. తాజాగా హీరోల రాజ్యంపై సంచలన వ్యాఖ్యం చేశారు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. తాము హీరోల కంటే ఎక్కువే కష్టపడుతున్న సౌకర్యాలు, పేరు, రెమ్యునరేషన్ విషయంలోనూ కూడా తమకు అన్యాయం జరుగుతుందని ఎందరో ముద్దుగుమ్మలు సంచలన ప్రకటనలు చేశారు. ఈ వివక్షను ఎదుర్కొంటూ ప్రతినిత్యం యుద్ధం చేయాల్సి వస్తుందని అప్పట్లో స్టార్ హీరోయిన్ సుష్మితా సేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పారితోషికం, అధికారం, అవకాశాలతో పాటు మరెన్నో విషయాల్లో హీరోయిన్లు అసమతులకు గురవుతున్నారని అప్పట్లో ఆమె కుండబద్దలు కొట్టారు. హీరోకే కాదు, కాస్టింగ్ డిసైడ్ చేస్తున్న వారిదే బహిరంగ రహస్యం. ఏ హీరోయిన్ను తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి, షెడ్యూల్ ఎలా సెట్ చేయాలి అన్నదంతా హీరోల కనుసన్నల్లోనే జరుగుతోంది. టాలీవుడ్ టు బాలీవుడ్లో ఈ విషయం అందరికీ తెలిసిందే. కొందరు హీరోలైతే ఏకంగా డైరెక్టర్ను పక్కన పెట్టి తామే డైరెక్షన్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సినిమాలో హీరోయిన్లను ఎంపిక చేసేది దర్శకులు కాదని, హీరోలేనని మొన్న మధ్య తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హీరోలు ట్రెండింగ్ లో ఉన్న వారిని తీసుకుంటే మరికొందరు మాత్రం తమను డామినేట్ చేయని వారిని తీసుకుంటారని తాప్సీ చెప్పింది. తాజాగా ఈ లిస్ట్ లో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే కూడా చేరింది. కొన్నేళ్ల క్రితం వరుస విజయాలతో సౌత్ నార్త్ లో ఈ ముద్దుగుమ్మ తమ హవా చూపించింది. కానీ తను నటించిన సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్స్ కావటంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే క్రేజ్ ఆఫర్లు అందుకున్నారు. హిందీ, తమిళంలో కూడా అరడజన్లు సినిమాలతో పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ దేవా, సూర్య రెట్రో, రజనీకాంత్ కూలీ, ఇలై దళపతి, విజయ్ చివరి సినిమా అయిన నాగిన్ వంటి భారీ సినిమాలు ఉన్నాయి. మరి ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని పూజా హెగ్డే భావిస్తోంది. ఇటీవలే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోల రాజ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోల క్యారవాన్లు సెట్ కి దగ్గరగా ఉంటాయని, హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని పూజా చెప్పారు. తాము బరువైన కాస్ట్యూమ్స్ ధరించి సెట్స్ వరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుందని, ఆ సమయంలో పొడవైన బట్టలను ఈడ్చుకుంటూ వచ్చి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, ఇది వివక్ష అని ఆమె బాంబు పిలిచారు. కొన్నిసార్లు పోస్టర్స్ లో హీరోయిన్ల పేరు కూడా ఉండదని, ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా నన్ను నేను సెకండ్ గ్రేడ్ పౌరురాలుగానే భావిస్తానని పూజా హెగ్డే పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.